అనన్య కాంచన శరణ్యను చంపడానికి ప్లాన్ ఇస్తారు. ఏం ప్లాన్ అంటే అనన్య వెళ్ళి స్విచ్ బోర్డు విప్పి శరణ్యకు షాక్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. చేసి అనన్యను కాంచన ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటంటే అనన్య అంటుంది కదా, కాసేపట్లో శరణ్య చేత ఈ ఫ్యాన్స్ ఇచ్చి ఏపిస్తా, అది ఇక్కడే కరెంట్ షాక్ కొట్టి చస్తుంది అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మతో అంటుంది. అప్పుడు వాళ్ళ పెద్దమ్మ కాంచన అలానా అమ్మీ అని సంతోషపడుతుంది. సంతోషపడిన తర్వాత సరే అని వెళ్ళి అనన్య బెడ్ మీద పడుకుంటే కాంచన ఉండి తనకేదో సేవలు చేస్తున్నట్టుగా నటిస్తూ శరణ్యని పిలుస్తుంది. అమ్మీ శరణ్య అంటే శరణ్య ఏంటి పిలిచావు అనుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత కాంచన అంటుంది కదా, ఆ ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్ళమ్మా, చాలా ఉక్కగా ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు శరణ్య ఫ్యాన్ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ చేస్తుంది. స్విచ్ చేసి వెళ్ళిపోతుంది. కానీ తనకి ఏమీ కాదు. తనని చూసి షాక్ అవుతారు ఇద్దరు, అనన్య కాంచన. కాంచన ఉండంటది కదా, ఏమీ కాలేదేంటమ్మా, ఏవేవో చెప్పుండావు, అట్టేం అవ్వలేదు కదా అని చెప్పేసి కాంచన అంటుంది. అప్పుడు అనన్య అంటుంది కదా, అదే నాకు అర్థం కావట్లేదు, దానికి ఏం కాలే ఏంటని మంచం మీద లేసిపోయి అనన్య స్విచ్ చేస్తుంది. స్విచ్ చేస్తే తనకు షాక్ కొడుతుంది. గిలగిలగిల కొట్టుకుంటా ఉంటుంది. అది చూసి కాంచన నోరు తెరిచి అని చెప్పేసి అలానే షాక్ అయి చూస్తుంది. అసలు దాని కరెంట్ షాక్ కొట్టుద్దా, అసలు శరణ్యకి ఎందుకు కొట్టలేదు, మరి ఈ గ్యాప్లో ఆనంద భైరవి ఏమన్నా చేసిందా, ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.